ప్రైజ్ లార్డ్. దేవుని నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ప్రార్థన చేసుకొని జీవం కలిగిన వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, ఉదయకాలం వేళ మీ పాదాల చెంత చేరి కొద్దిసేపు మీ జీవం కలిగిన వాక్యం ధ్యానం చేయబోచుండగా ప్రభువ, వాక్యమై ఉన్న దేవ మీ నాతో మాతో మా అందరితో మాట్లాడి ముచ్చటించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని వేడుకుంటూ నజరేయుడైన క్రీస్తు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. ఈరోజు జీవము కలిగిన వాక్యం ధ్యానం చేద్దామండి. యోహాను సువార్త 14వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుకుందామండి. ఇక్కడ 15-16 వచనం చదువుకుందామండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. ఇక్కడ ఆ యొక్క యేసయ్య స్వయంగా తన ప్రవక్త అయినటువంటి తాను ఏర్పాటు చేసుకున్నటువంటి అత్యంత ప్రియమైన శిష్యుడైనటువంటి యోహాను గారి ద్వారా తెలియజేస్తున్నాడండి. ఏమంటున్నాడు ఇక్కడ? మీరు నన్ను ప్రేమించిన ఎడల మీరు నా ఆజ్ఞల్లో గైకొందరు. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్దను ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూప యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడండి? ఇక్కడ మీరు నా మాటలు గైకొందురు, నేను మీకు ఏదైతే ఆజ్ఞాపిస్తానో ఏదైతే చేయమంటానో వాటిని మీరు అనుసరించి నడుచుకోవాలని చెప్పి నేను తండ్రిని వేడుకుంటాను. అయితే మీ వద్ద ఎల్లప్పుడూ ఉండునట్లు ఆదరణకర్త అనగా సత్యస్వరూప యొక్క ఆత్మ మీ వద్దకు ఉండునట్లు నేను తండ్రిని వేడుకుంటాను. కాబట్టి మీరు ఎల్లప్పుడూ కూడా నేను ఏదైతే చెప్పి ఉన్నానో ఏదైతే చేయమనో దాన్ని మీరు అనుసరించి నడుచుకోండి అని చెప్పి శిష్యులతో తెలియజేస్తున్నాడండి. నేటి దినాన కూడా జీవము కలిగిన దేవుడు నీకు నాకు మనందరికీ కూడా అదే విధంగా తెలియజేస్తున్నాడు. అయితే మనం ఆయన ఇచ్చిన ఆజ్ఞలు శాసనాలు కట్టడాలు అనుసరించి నడుచుకుంటే ఆ జీవము కలిగిన దేవుడు నిన్ను నన్ను మనందరిని కూడా ఆశీర్వదించి దీవించేవాడుగా ఉన్నాడు. అలాగే యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం అంటున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండే ఎడల మీకు ఏది ఇష్టమో అది మీరు అడుగుడి, మీకు అది అనుగ్రహించబడును. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండే ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును అంటున్నాడు. కాబట్టి మనకి ఏదైనా అవసరతలు అక్కర్లు కలిగి ఉంటే ముందుగా ఆయన మాటలు మన యందు ఉంచుకుంటే, ఆయనే అంటున్నాడు కదా మత్తయి సువార్తలో, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వ్యాప్తి చేయండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడిన అంటున్నాడు. కాబట్టి మనము ఆయన నీతిని వ్యాప్తి చేసి ఆయన రాజ్యాన్ని వ్యాప్తి చేస్తే ఆ జీవం కలిగిన దేవుడు నిన్ను నన్ను మనలందరినీ కూడా ఆశీర్వదించి కాపాడే దేవుడుగా రక్షించే దేవుడుగా ఉన్నాడు. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైనా దరి చేరనీయక,